హాయ్ అండి, ఈరోజు నేను చూపిస్తుంది ఓట్స్ ఉప్మా అండి. స్టవ్ పైన బాండి పెట్టుకొని మనం కొంచెం ఆయిల్ వేసి నూనె వేడయ్యాక కొంచెం మినపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, నేను ఒక 4 మిరపకాయలు తీసుకున్నానండి, కట్ చేసి చిన్నగా. నేను ఒక 2 మెంబర్స్కి చేపిస్తున్నానండి ఉప్మా కొలతలతోటి, ఒక 2 తినేటట్టు. ఓట్స్ అనేది ఓట్స్ చాలా మంచిదండి. ఇప్పుడు రాత్రిపూట త్వరగా తినాలా, చపాతీ కానీ ఏది కానీ తొందరగా అరగదు అని అనుకున్న వాళ్ళు ఓట్స్ తింటే మంచిదండి. మార్నింగ్ కానీ లేదంటే నైట్ పూట కానీ టిఫిన్కి డైజెషన్ తొందరగా అవుతుందండి. మిరపకాయలు వేగాక మనం ఒక ఆనియన్ తీసుకున్నాను నేను, సన్నగా కట్ చేసి. ఇది ఒక 5 మినిట్స్ వేగనిద్దాము. ఆనియన్ వేసాక కొంచెం చిటికెడు పసుపు వేసుకుంటున్నాను నేను. సాల్ట్ కూడా వేసుకుంటానండి తొందరగా వేగుతందుకు. ఆనియన్ 2 మెంబర్స్ తగ్గట్టు నేను వేస్తున్నాను. సాల్ట్ రుచికి తగ్గట్టు వేసుకోవాలండి సాల్ట్, ఎవరు తినే విధానం బట్టి. మీడియం మంట మీద ఆనియన్ వేగనిద్దాం కొంచెము. నేను ఆయిల్ అనేది ఒక మాదిరిగా వేసుకున్నానండి. ఇంకొంచెం తక్కువ తినేవాళ్ళు తక్కువ కూడా వేసుకోవచ్చు. నేను దీంట్లో బీన్స్ మాత్రం వేస్తున్నాను, బీన్స్, టమాటా. ఇప్పుడు బటానాకాయ దొరుకుతున్నది, బటానాకాయ, క్యారెట్ తినేవాళ్ళు కూడా వేసుకోవచ్చు. నేను కరివేపాకు కూడా వేయలేదండి, ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు. ఇప్పుడు దొరుకుతున్న సీజన్లో అన్నీ వేసుకోవచ్చు వెజిటేబుల్స్. బీన్స్ వేసాను నేను. ఈ బీన్స్ కూడా కొంచెం నూనెలో వేగాక టమాటా వేసుకుందాం మనము. ఆయిల్లో కొంచెం ఉమ్మగిలినట్టు అవుతుంది బీన్స్. బీన్స్ వేసాక ఒక 2 మినిట్స్ నూనెలో ఇలా వేయించాక మనము దీంట్లోకి టమాటా వేసుకోవాలి. ఒక టమాటా, పెద్ద టమాటా ఒకటి వేసుకున్నాను నేను. చిన్నగా ఉంటే 2 వేసుకోవచ్చు, పులుపు కోసం ఇది. మనము టమాటా వేసాక కూడా ఒక 5 మినిట్స్ చిన్న మంట మీద మనము స్మాష్ కానిద్దామండి. చిన్నగా ఉమ్మగిలుతుంది మనకు మంచిగా, టమాటా అనేది మెత్తగా అవుతుంది. చూడండి మంచిగా వేగిపోయాయి టమాటా కూడా. ఈ విధంగా అయ్యాక ఒక గ్లాస్ ఓట్స్కి మనం 3 గ్లాసుల నీళ్ళు పోసుకోవాలండి. సాల్ట్ అనేది ముందే వేసుకున్నాము, నీళ్ళు చెక్ చేసుకుంటే తెలిసిపోతుంది మనకు. వాటర్ చెక్ చేస్తే మనకు తెలిసిపోతుంది సాల్ట్ అనేది పడుతుందా లేదా అని. 3 పోసుకుంటున్నానండి. ఈ చెంబులో 2 గ్లాసులు పడతాయండి నీళ్ళు. 1 గ్లాస్ పోసాను, ఇవి 2 చెంబులు పోస్తున్నాను. ఈ బీన్స్ ముక్కలు కూడా నీళ్ళలో ఉడకాలండి. మనం ఏమైనా కాయగూరలు వేస్తే వాటర్లో ఉడకాలి కాబట్టి వేసుకోవాలన్నమాట. కొన్ని నీళ్ళు ఎక్కువ పోసుకోవాలి, అందుకని 3 గ్లాసులు పోసాను నేను. ఇదిగోండి, 1 గ్లాస్ ఓట్స్కి 3 గ్లాసులు పోసుకున్నాను వాటర్. ఇది మంచిగా మసులుతున్నప్పుడు ఒక 5 మినిట్స్ ఉడకనిద్దాం వాటర్లో. ఉడకనిచ్చాక ఓట్స్ వేసుకుందాం. ఇదిగోండి, బీన్స్ బాగా ఉడికిందండి. మళ్ళీ ఓట్స్తో సహా కొంచెం ఉడుకుతుంది. ఇలా బాగా మసులుతున్నప్పుడు మనం 1 కప్పు ఓట్స్, 1 గ్లాస్ ఓట్స్ వేసుకుందాము. ఇది కలిపేసి ఒక చిన్న మంట మీద మూత పెట్టుకుందామండి. అదే ఉడుకుతుంది మనకు. ఒక 5 మినిట్స్ అయినాక తీసి మళ్ళీ చూసుకుందాం ఒకసారి. ఫైవ్ మినిట్స్ అయిందండి. ఇలా తీసి ఒకసారి కలుపుకుందాము. వాటర్ ఇంకా ఉన్నాయి, ఇది ఉడకాల కూడా. మళ్ళీ ఇంకొక 5 మినిట్స్ ఉంచుకుందాం. మళ్ళీ ఇలా రుచి చూసి కూడా, ఈ టైంలో రుచి చూసి కూడా ఒకవేళ సాల్ట్ పడితే వేసుకోవచ్చు మీరు. మూత తెచ్చి చూస్తున్నానండి. మ్యాక్సిమం అయిపోయిందండి, ఉడికిపోయింది. ఈ విధంగా ఉన్నప్పుడే స్టవ్ తీసేసి మూత పెట్టినామంటే ఉమ్మగిలినట్టు అవుతుంది మనకు. ఈ వాటర్ కూడా మొత్తం గుంజుకుంటాయి. కొంచెం ఉండగానే మూత పెట్టేసేయాలా. మీరు ఇష్టం ఉన్న వాళ్ళు ఇంకో టమాటా కూడా ఎక్కువ వేసుకోవచ్చు. నేను మాత్రం ఒకటే వేసుకున్నాను. పులుపు కావాలనుకున్న వాళ్ళు ఇంకో టమాటా వేసుకోవచ్చు. నేను స్టవ్ తీసేసి మూత పెడుతున్నాను. మీకు మా వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.